మరొక మాట ఏమిటంటే, ఈ మధ్యన చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న విషయము, ఏదైనా ఒక స్థలాన్ని చూపించి, లేదా ఏదైనా ఒక బడిని చూపించి, లేదా ఏదైనా ఒక గుడిని చూపించి, ఇది వక్ఫ్‌కి సంబంధించింది అని చెప్పినట్లయితే, అది వక్ఫ్ బోర్డ్‌కి సంబంధించినదిగా అయిపోతుంది అని ఒక ప్రచారం సర్వసామాన్యంగా జరుగుతోంది. ఇది బహుశా తెలియని కారణంగా చేస్తున్న పనో, లేక కావాలని చేస్తున్న పనో తెలియదు గానీ, ఇది పూర్తిగా అసంబద్ధము, అసత్యము. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, ఎవరైనా సరే ఒక వ్యక్తి యొక్క జానెడు లేక గజం భూమిని అక్రమంగా దోచుకుంటాడో, అక్రమంగా ఆక్రమించుకుంటాడో, రేపు తీర్పు దినాన సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ అతని భుజంపై, తలపై 7 భూముల భారాన్ని పెడతాడు అని చెప్పి అన్నారు. అంటే అతడు దొంగిలించినటువంటి లేక ఆక్రమణ చేసిన దానికి ప్రతిఫలంగా అతడు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అన్నారు. అందుకే వక్ఫ్ అంటే తన దగ్గర ఉన్న దానిని దేవుని పేరిట అంకితం చేయడం అని అర్థము. అది ప్రజా సంక్షేమం కోసం, ధార్మిక కార్యక్రమాల కోసం, ప్రజల మధ్య ఐక్యత కోసం తన దగ్గర ఉన్నటువంటి సంపదలోని కొంత భాగాన్ని స్వచ్ఛందంగా అంకితం చేయడము. ఆ తర్వాత దాన్ని అతడు స్వయంగాను తిరిగి తీసుకొని లేడు. ఆ తర్వాత అతని వారసులు కూడా దానిపై వారసత్వపు హక్కు యొక్క దావాను కూడా వేయలేరు. ఈ విధంగా దేవుని పేరిట సంపూర్ణంగా, స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి దానము లేక అంకితం చేసేటువంటి దాన్ని వక్ఫ్ అని అంటారు. అంతేగాని ఒకరి ఆస్తిని అన్యాయంగా కబళించడాన్ని వక్ఫ్ అని అనరు. అలా చేస్తే అది నిస్సందేహంగా ఆక్రమణే. అలా చేయడాన్ని స్వతహాగా సుతరము అల్లాహ్ ఇష్టపడడు అనేది కూడా మనం గమనించాలి. 10వ శతాబ్దంలో మనం చూసినప్పుడు ఈ వక్ఫ్ అంటే దైవం పేరిట ఇచ్చినటువంటి ఈ అంకితం చేయబడిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి విద్య, వైద్యం కోసం ఉపయోగపడ్డాయి. ఈ వక్ఫ్లను చూసే బ్రిటిష్ వారు ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ వక్ఫ్ అనేది విద్య, వైద్యము లేక సమాజంలో ఉన్నటువంటి బీదలను ఆదుకోవడానికి, దానిపై వచ్చేటువంటి ఆదాయాన్ని వైద్యం కోసం, విద్య కోసం, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించడాన్ని వక్ఫ్ అని అంటారు. దీన్ని కూడా మనమంతా గమనించాలి.